శ్రీవారు తాళం చెవి. ఈ కథను రచించిన వారు చిలుకూరి దేవపుత్ర గారు. ఈ కథ ఆంధ్రప్రభలో ఆదివారం సంచికలో ప్రచురింపబడింది. ఈ కథ ప్రచురణ కాలము ఫిబ్రవరి 1996. అదృష్టం కొద్దీ ఈ దేశంలో పుట్టి హాయిగా నిక్షేపంగా జీవిస్తున్న వాళ్లలో మా ఆఫీసులోని సీనియర్ అసిస్టెంట్ శ్రీహర్రావు ఒకడని నా గాఢమైన నమ్మకం. ఇదే ఏ అమెరికా లాంటి దేశంలోనో అయి ఉంటే ఇంగ్లీష్ సినిమాలోలా ఒక శుభ సాయంత్రాన 5 గంటల వేళ నా చేతిలోని రివాల్వరు పొగలు కక్కుతూ ఉండగా దాని తాలూకు గుళ్ళు అతని గుండెకాయని జల్లెడ చేయగా టైప్ చేయగా మిగిలిన కాగితాల్ని తేలిగ్గా టైప్ చేసేసి ఆనంద తాండవమాడుతూ ఇంటికెళ్ళిపోయేదాన్ని. ఇంతకీ నేనిలా ఆలోచించడానికి కారణం ఒకటే. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలు అవుతూ ఉండగానే ఇక ఆఫీసు నుంచి బయటపడదామన్న ఆత్రంతో టైప్ మిషన్ని కట్టేస్తున్న సమయంలో సరిగ్గా అప్పుడు ఊడిపడతాడు శ్రీహర్రావు. అప్పుడు అతని చేతిలో బారెడు పొడవున్న రీముడు కాగితాలు, వాటిల్లో అక్షరాల్లో అంకెలతో నిండిన స్టేట్మెంట్లు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు చెప్పారు మేడం, వీటిని అర్జెంటుగా టైప్ చేసి ఇవ్వాలిట 10 నిమిషాల్లో అంటాడు. మారు మాట్లాడకుండా టైప్ మిషన్ ముందు కూలబడతాను. అన్నన్ని స్టేట్మెంట్స్ 10 నిమిషాల్లో టైప్ చేయడానికి ఏ మలయాళ మంత్రాలో వస్తే తప్ప వీలు పడదుగా. ఇది నా బాధ. అవన్నీ టైప్ చేసి ఆఫీసు నుంచి బయటపడేటప్పటికి ఒక్కోసారి పొద్దు మునిగిపోయి బాగా చీకటి పడిపోయి ఉంటుంది. ఎలాగో కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటిదారి పడతాను. ఇవాళ కూడా శ్రీహర్రావు పుణ్యమా అని 6:30 అయింది. ఉదయం నుంచి ఒక్కటే విధంగా టైప్ చేయడం వల్ల తలంతా దిమ్మెక్కిపోయి ఉంది. ఇప్పటికిప్పుడు కాఫీ కడుపులో పడితే గాని ఆత్మసీత నేను ఫెమినిజాన్ని ఇష్టపడతానులేండి. అందుకే ఆత్మారాముడని అనుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకని కాఫీ కడుపులో పడితే గాని ఆత్మసీత శాంతించదు. ఈ పాటికి నా పతిదేవుడు కాఫీ చేసి ఫ్లాస్క్లో పోసి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇకనే చక్కగా ఈజీ చైర్లో కాలు మీద కాలేసుకుని కాఫీ తాగడమే ఆలస్యమని నా 6th సెన్స్ చెబుతోంది. ఇలా అనుకుంటూ ఉంటే అంగలు గబగబా పడుతున్నాయి. నాకెప్పుడు శ్రీశ్రీ పేరడీ పద్యం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు కప్పుడు కాఫీ నొసంగగలిగిన సుజనుల్. ఆహా, ఎంత చక్కటి పద్యమో! తానొకటి తలిచినా దైవం ఒకటి తలుచునని తెలుసుకోవడానికి నాకెంతోసేపు పట్టలేదు. నా పతిదేవుడు ఇంటికి తాళమైనా తీయకుండా డిటెక్టివ్ సినిమాలో శత్రువుల దగ్గర చిక్కుకున్న రహస్య పత్రాన్ని ఎట్లా తీసుకురావడమా అన్న ఆలోచనలతో సతమతమైపోతున్న హీరోలా సీరియస్గా మొహం పెట్టుకుని మరీ సీరియస్గా కనుబొమ్మల్ని ముడిచి భూమిని కొలుస్తున్నట్టు పెద్ద పెద్ద అంగలు వేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు కాళ్ళు కాలిన పులిలా. ఏమండి, ఏమిటిలా? తలుపు అర్ధోక్తిగా మా కాళ్ళు కాలిన పులిని సమీపిస్తున్నట్టే అడిగాను. శాంపిల్గా చిరునవ్వు నవ్వి నవ్వు ప్రక్రియ అయిపోగానే పెదాల్ని యథాస్థితికి తెచ్చుకొని కనుబొమ్మల్ని మాత్రం మునుపటిలాగా సీరియస్ ఉట్టిపడేలా ముడిచేసి నా తాళం చెవి పోయింది కృష్ణప్రియ అంది పులి. విషాద వార్తలు చదివేటప్పుడు మొహాన్ని ఏడుపుగొట్టుగా పెట్టుకోవాలన్న నియమాన్ని పాటించిన తెలుగు టీవీ న్యూస్ రీడర్లా మొహం మాడుచుకుని. పోయిందా? సర్లేండి, ఇంతకు మునుపులా అవస్థలు తప్పవన్నమాట. ఏం చేద్దాం అంటూనే నా వ్యానిటీ బ్యాగ్లోంచి తాళం చెవి తీసి ఇంట్లోకి వెళ్ళి అన్ని గదుల్లోనూ దీపాలు వెలిగించేసి బట్టలు మార్చుకుని వచ్చాను. కాళ్ళు కాలిన పులి ఇంకా బయట తిరుగుతూనే ఉంది. ఇదేమిటి, పులి తన తాళం చెవితో తలుపు తీస్తే తప్ప లోపలికి రాకూడదని శపథమేమైనా చేసిందా? ఆ మాటే పులితో అన్నాను. ఛా, అదేం లేదు ప్రియా. మరి తాళం చెవి ఎక్కడ పడి అంది పులి పిల్లిలా మేవ మేవ అన్నట్టు గొణిగేస్తూ. సగంలో నిలిపివేసిన పులి వాక్యాన్ని పూరిస్తూ, పోయిందో ఏమో, ఇంకా ఆలోచనలకు వాయిదా పెట్టండి పతిదేవా. గదిలోకి పోయి తమరి వస్త్రాలను మార్చుకొనుడు. నేను ముఖ ప్రక్షాళనం గావించుకుని వంటకంపు చేయుటకు ఉపక్రమించదను అంటూ తప్పుల తడక గ్రాంధికంతో పులిని అదరగొట్టేశాను. అసలు పులి ఉద్యోగమే తెలుగు పండిటాయే. అనంతపురం క్లాక్ టవర్ దగ్గర నిష్కారణంగా ఒక అగంతకుడు మా పులి చొక్కా పట్టుకుని నిలేసిన వాడినైనా క్షమిస్తాడు గాని తెలుగు గ్రాంధికాన్ని సరిగ్గా మాట్లాడలేకపోతే మాత్రం అసలు క్షమించడు.
నేను ప్రాణసఖిని కాబట్టి బతికిపోయాను. పులి మందలింపుగా, చాలెద్దు, గ్రాంధికాన్ని ఎందుకు కూనీ చేస్తావు అంటూ మృదు మందహాసం చేస్తూ లోపలికి వచ్చేసింది. నేను మొహం కడుక్కు రావడానికని బాత్రూంలోకి వెళ్ళి వచ్చేటప్పటికీ వారు బయట గదిలో కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారా బట్టలు మార్చుకోకుండా అని వెతుకుతూ ఉండగా వంటగదిలో కాఫీ చేస్తూ కనిపించారు. నా పతిదేవుడి కంటే ఉత్తమ పురుషుడు ఈ భూప్రపంచం మీద ఏ పెళ్ళానికైనా మొగుడిగా లభించి ఉంటాడా అనిపించి ఆ క్షణంలో కొండంత సంతోషం, కించిత్తు గర్వం నా మెదడులో ప్రవేశించగా ఆయన్ని అపురూపంగా హత్తుకున్నాను. సదరు హఠాత్ పరిణామానికి పతిదేవుడు పరవశం చెందకుండా ఓరచూపు చూస్తూ దీనంగా మొహం పెట్టి, నా తాళం చెవి ప్రియా ఎక్కడో పడిపోయిందే అన్నాడు. ఆ మధుర క్షణంలో మురిపెంతో ముంచెత్తాల్సిన మొగుడు అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా తాళం చెవో అంటూ ఉంటే ఏ పెళ్ళానికైనా అరికాలి నుంచి నడినెత్తి వరకు మండకుండా ఉండగలదా? అందుకే నాకు మండింది. రాగానికి అనురాగానికి తేడా తెలియని మొద్దుని 4 ఏళ్ల క్రితం కట్టుకున్నందుకు నన్నే దేవుడు రక్షిస్తాడా అని అరక్షణం దిగులుపడి, హబ్బా పోతే పోయిందిలే, అరే ఎంత మొద్దబ్బాయివు నువ్వు. ముద్దుల పెళ్ళాం మొగుడు మీద ప్రేమ పొంగి అనురాగంతో హత్తుకుంటే గొప్ప అనుభూతిని అనుభవాన్ని పంచుకోవడం పోయి ఆ దరిద్రపు తాళం చెవి పోయింది మొర్రో అని పాత రికార్డు వేస్తావా? నీకంటే అందగాడు, నీకంటే మందమతి యావత్ ప్రపంచంలో ఎవడూ ఉండడండోయ్ అంటూ ఆవేశంతో తిట్టేశాను. మెరుపు ఉరుము లేకుండా పడిన పిడుక్కు జడుసుకున్నవాడులా ఉండి అయోమయంగా ఓ వెర్రి చూపు చూసి చార్లీ చాప్లిన్ నవ్వుని పెదాలపై బిగించాడు. ఆయన నెమ్మదిగా కాచిన పాలను దించి స్ట్రాంగ్ కాఫీ చేశాడు. అందాక కొరకొర చూస్తున్న నా చూపుల్ని ఏమాత్రం గమనించకుండా కాఫీ కప్పును నా చేతికి అందించి పక్కనే ఉన్న బియ్యం మూటపై కూర్చున్నాడు. కాఫీ తాగుతూ పుల్కు పుల్కు చూస్తున్నాడు గాల్లోకి. తాళం చెవిని గురించే నా మహానుభావ ఆలోచిస్తోంది. పోయిందేమో పోయింది. ఇంతకు మునుపు ఇలాగే 2 నెలలు ఇబ్బంది పడ్డాం. అందుకే ఇప్పుడే బజారుకి పోయి డూప్లికేట్ కీ చేయించుకురండి అన్నాను. ఇప్పుడు ఎవరుంటారు ప్రియా? నేను బజార్లోకి వెళ్ళేటప్పటికి తాళాలు రిపేరీవాడు కొట్టు మూసేసి పోయి ఉంటాడు. రేపు చూద్దాంలే అన్నాడు నిబ్బరంగా. ఆయన అంత నిబ్బరంగా రేపు చూద్దాంలే అన్నాడంటే మళ్ళీ 2 నెలలు ఇద్దరం ఒంటి తాళం చెవితో అవస్థ పడాల్సిందేనన్నమాట. కానున్నది కాకమానదు. ఆయన ఎంత సాధు స్వభావో, అంత బద్ధకస్తుడు. మరి తులసికోటను గురించి చెప్పే ముందు మా ఇంటిని వర్ణించాల్సిందే. వాస్తు శాస్త్రజ్ఞుడెవడైనా మా ఇంటికి ఎప్పుడూ రాలేదు, కానీ వచ్చుంటే మటుకు తప్పకుండా ఎడాపెడా గుండెలు బాదుకునేవాడు. వాస్తుశాస్త్ర ప్రకారం ఇల్లు కట్టలేదని కాదు, అలా కట్టేందుకు ఏమాత్రం వీలు లేదేమా అని. మామూలు సగటు ఇంటికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ మా ఇంటికి లేవు. పెరడు లేదు, కాంపౌండ్ అసలు లేదు, వెంటిలేటర్లు లేవు, పెద్ద పెద్ద కిటికీలు లేవు. చలికాలం తప్ప తక్కిన కాలాల్లో మనుషుల మాట అటు ఉంచి దోమలు కూడా ఉండలేవు ఇంట్లో. కొంత ఇరుగ్గా ఉన్నా రోడ్డుకు అటు ఇటు వరుసగా ఉంటున్న అంటుమిద్దెల్లో మా ఇల్లు ఒకటి. దానికి పెరడు లేకపోయినా, కాంపౌండ్ లేకపోయినా మా ఇల్లు గలవాళ్ళు తులసికోట ఉండడం చాలా అవసరం అని భావించినట్టుంది. అందుకే దాన్ని వరండాలోని గోడకి బయటి వైపు 6 అడుగుల ఎత్తులో ఒక బండపై అమర్చారు. ఆ తులసికోటే ప్రస్తుతం మా పాలిట అదృష్టం అన్నమాట. 6 నెలల క్రితం ఇప్పటిలాగే మా వారు తాళం చెవిని ఎక్కడో పారేసుకొస్తే జమ్మి చెట్టు మీద పాండవులు అస్త్రాలు ఉంచినట్టు ఉన్న ఒకే తాళం చెవిని మా ఇద్దరికీ అందుబాటులో ఉండేలా తులసికోటలో భద్రపరిచేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ తులసికోటే గతి. ఉదయం 9 గంటలవుతోంది. నేను ఆయన క్యారియర్ కడుతున్నాను. ఆయన స్కూల్కి వెళ్లేందుకు తయారవుతున్నాడు. ప్రియా, నువ్వు తాళం చెవిని ముందులాగే తులసికోటలో పెట్టేసిపోవే. సాయంత్రం నేను త్వరగా వచ్చి డూప్లికేట్ కీ చేయించుకు వస్తాను. బయటి గదిలోంచి నాకు వినబడాలని గట్టిగానే చెబుతున్నాడు. ఏమిటి మనిషి, గొబ్బెమ్మల్ని ముగ్గులో పెట్టేయవే అన్నంత సామాన్యంగా చెబుతున్నాడు. ఈ మనిషికి గుట్టు ఏదో రట్టు ఏదో కూడా తెలీదు. మనం తాళం చెవి ఎక్కడ ఉంచుతున్నది వీధంతా తెలిసిపోవాలా అని కోపం వచ్చింది నాకు. పిలిచి తిడదామనిపించింది. తిట్టానంటే ఇంకా అంతే. చార్లీ చాప్లిన్ నవ్వు, ఆయన నవ్వడం, నా గుండె కరిగిపోవడం
ఇవన్నీ విధి నిర్వహణకు వెళ్ళేటప్పుడు అంత మంచిది కాదని మానుకున్నాను. క్యారియర్ని తీసుకుని బయటి గదిలోకి వస్తూ నా కోపాన్ని మందహాసంలోకి అనువదించి చూశాను ఆయన వైపు. ఏం ప్రియా అన్నాడు పాతాళ భైరవ సినిమాలోని ఎన్టీఆర్లా చిరునవ్వు నవ్వుతూ. అబ్బే ఏం లేదు ప్రియతమా, ఇందాక తాళం చెవిని నేనెక్కడ పెట్టాలా అన్న విషయం అంత గట్టిగా చెప్పారు. అది మనిద్దరికీ సంబంధించిందా లేకుంటే ఊరందరికీ సంబంధించింది అనుకుంటున్నారా? సారీ ప్రియా అంటూ క్యారియర్ అందుకున్నాడు. మొదటి ప్రయత్నంలోనే ఆయనకు అర్థమయ్యేలా చెప్పగలిగిన ఆనందంతో దేర్ ఈజ్ నో లారీ టు క్యారీ యువర్ సారీ టు బళ్ళారి అన్నాను. కృష్ణప్రియ, నాదో చిన్న రిక్వెస్ట్. నేను సారీ చెప్పినప్పుడల్లా ఆ ఆంగ్ల వాక్యాన్ని వాడేసి సెంచరీలు కొట్టిస్తున్నావు. కొత్తదేమైనా వాడవోయ్ అంటూ సీరియస్గా మొహం పెట్టి అర్థిస్తున్నట్టు అభినయిస్తుంటే పక్కున నవ్వేశాను. అమ్మో, ఈ మనిషిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉందండోయ్ అనిపించింది. ఆయనేమో స్కూల్కి వెళ్ళిపోయాడు. 10:10-15 అవుతూ ఉంది. ఇక నేను ఆఫీస్కు బయలుదేరాల్సి ఉంది. అలా ఓసారి వీధిలోకి దృష్టి సారించాను. అక్కడక్కడ కొంతమంది ఆడవాళ్ళు, పిల్లలు, ముసలివాళ్లు కనిపించారు. కొందరు మాట్లాడుతూ, కొందరేవో ఇంటి పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇక నేను చేయాల్సిందల్లా ఇంటికి తాళం వేసి అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పాత ప్లాస్టిక్ చెంబులోని నీళ్ళని సగం తులసికోటలోకి పోయడం. పాదులో నీళ్లు ఎంతవరకు ఉన్నాయో తడిమే నెపంతో తులసికోటలోకి తాళం చెవిని జారవిడవడం. తులసికోటలోకి నీళ్లు పోయడం ఎంత ముఖ్యమో దాన్ని మొక్కుకోవడం అంతే ముఖ్యం కాబట్టి గొప్ప భక్తి ప్రదర్శిస్తూ 1:30 నిమిషం మొక్కుకోవడం. బయట చూసేవాళ్ళు మనల్ని పసిగట్టకుండానన్నమాట. 1:30 నిమిషం మొక్కు. తాళం చెవి తీసుకోవలసి వచ్చినప్పుడు ప్లాస్టిక్ చెంబులో మిగిలి ఉన్న నీళ్లను పోస్తూ నీటి మట్టం చూస్తూ తాళం చెవిని తీసేసుకోవడం. అయితే మొక్కును మరవకూడదు. ఏమైతేనే తాళం చెవిని దిగ్విజయంగా తులసికోటలోకి జారవిడిచి ఏమెరగని దానికి మళ్ళీ ఆఫీస్కి బయలుదేరాను. గొప్ప బద్దకిష్టుగా మరోసారి రుజువు చేసుకోవడానికేమో ఆయన డూప్లికేట్ తాళం చేయించనే లేదు. రేపు మాపు అంటూ వాయిదాలు పెడుతూనే ఉన్నాడు. ఏమన్నా అన్నానా? చాప్లిన్ ఒకటి ఉందిగా, నా గుండె కరిగి నీరవుతుంది. ఏం చేద్దాం? ఓ రోజు మధ్యాహ్నం ఆఫీసులో టైప్ చేసుకుంటూ ఉండగా నాకు టెలిగ్రామ్ వచ్చింది. ధర్మవరం నుంచి అన్నయ్య ఇచ్చిన టెలిగ్రామ్ అది. అందులో నువ్వు బావ వెంటనే బయలుదేరి వచ్చేయండి ఇక్కడికి. చెల్లాయికి పెళ్లి చూపులు, హిందూపురం వారు వస్తున్నారు ఈ సాయంత్రమే అని ఉంది. నేను ఆ పూటకి సెలవు పెట్టేసి మా వారి కోసం స్కూల్కి వెళ్ళాను. ఆయనకి విషయం చెప్పాను. నువ్వు వెళ్ళు ప్రియా, నేను సాయంత్రం కల్లా ధర్మవరం చేరుకుంటాను అని హామీ ఇచ్చాడు. నేనేమో ఆత్రంగా ధర్మవరం చేరుకున్నాను. పెళ్లి చూపుల సమయానికి ఆయన వచ్చేశాడు. తాళం చెవి అక్కడే ఉందా? ఇంటికెళ్ళి తాళం చెవి తేకూడదు అన్నాను. స్కూల్ నుంచి ఇలాగే వచ్చేశాను అన్నాడు. ఊరు విడిచి వచ్చాక తాళం చెవి దగ్గర లేకపోవడం నాకెలాగో ఉంది. తులసమ్మ తల్లి, ఇంటికేమీ ప్రమాదం కలగకుండా కాపాడు తల్లి అంటూ మనసులోనే మొక్కుకున్నాను. అయినా మనసు నెమ్మది కాలేదు. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అంత మంచివాళ్లు కాదని ఎందుకో అనిపిస్తోంది. మేమింట్లో లేని చూసి ఇంటిని దోచుకుపోతారేమో. ఏమో చెప్పలేం. నా అనుమానానికి సరైన కారణం ఏదీ లేదని తెలుసు. తాళం చెవి దగ్గర లేకపోయినందువల్లనే నాకట్లా అనిపిస్తోందా ఏమో. రాత్రి పడుకోబోయే ముందు ఆయనతో ఈ మాటే అన్నాను. ఊరికే ఇరుగు పొరుగు వాళ్ళని అనుమానించకు. మన ఇంట్లో ఏమున్నాయి? విలువ వస్తువులు, ఏదో టీవీ, 2-in-1, టేప్ రికార్డరు, బీరువాలో రవ్వల నెక్లెసు, వాషింగ్ మిషను, ఇంతే కదా అన్నాడు ఆవులిస్తూ. అంటే ఇవి చాలావా దొంగతనం చేయడానికి? బంగారు బిస్కెట్లు, వజ్రాల ఆభరణాలు ఉండాలా అని దులిపేద్దామనుకుని మానుకున్నా. ఎంచేతంటే ఆయన చాప్లిన్ నవ్వుట, నా గుండె కరుగుట వగైరా వగైరా గుర్తొచ్చిందన్నమాట. ఆ మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ ఉండమన్నా వినకుండా ఇద్దరం అనంతపురానికి బయలుదేరాం. 7 గంటలు అవుతున్నట్టే ఊరు చేరుకున్నాం. కూరగాయలు తెచ్చేందుకు మా వారు బస్టాండ్ నుంచి అలాగే మార్కెట్కి వెళ్లారు. నేను ఒంటరిగా ఇంటిదారి పట్టాను. మా ఇంటిని సమీపిస్తుండగా అల్లంత దూరంలో నుంచే మా ఇంటి తలుపులు బార్లా తీసి ఉన్నట్టు కనిపించింది. నా గుండెలు గుబేల్మన్నాయి. ఇంకేముంది, దొంగలు పడ్డారు. నగలు, బట్టలు, పాత్రలు, టీవీ,
టేప్ రికార్డరు ఒక్కటే ఉండవు. మొహం చెమట్లు పట్టేసింది. నా కాళ్లలో వణుకు వచ్చి చచ్చుబడిపోయినట్టు నడిచేందుకు వీలు పడ్డం లేదు. అడుగులు తడబడుతూ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు నా వైపు చూస్తూ ఉన్నా వాళ్ళని అడగడానికి నోరు పెగలడం లేదు. గబగబా గడప దాటాను. వాకిటికి ఎదురుగా ఈజీ చైర్లో పేపర్ చదువుతూ మా మరిది ఆనందరావు కనిపించాడు. నన్ను చూడగానే దిగ్గున ఆశ్చర్యంగా నవ్వుతూ ఈజీ చైర్లోంచి లేస్తూ, అన్నయ్య ఏడు వదినా అంటూ కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. నేను ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వడం లేదు. నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చాడు ఆనందరావు? ఇప్పుడు ఇంట్లోకి ఎలా వచ్చాడు అని ఆలోచిస్తూ ఉన్నాను. నువ్వు వచ్చేటప్పటికి తలుపు బార్లా తెరిచి ఉందాయా అడిగాను ఆనందరావుని. ఎందుకు వదినా అలా అడుగుతున్నావు? నేనే తీశాను తలుపుల్ని. మరి తాళం చెవి తులసికోటలో వదినా. అది అక్కడ ఉన్నదని నీకెలా తెలుసు? ఎలాగంటే ఏం లేదు వదినా, నిజానికి నాకేం తెలీదు. తెల్లవారే ఇక్కడికి వచ్చాను. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్లారో ఈ చుట్టుపక్కల వాళ్ళెవరూ చెప్పలేకపోయారు. ఏ లాడ్జింగ్కైనా వెళదామని ఆలోచిస్తుండగా ఇంట్లోకి వెళతారా అని అడిగారు ఇరుగు పొరుగు వాళ్ళు. ఎవరు? ఒకరేమిటి, ఎదిరింటాళ్ళు, పక్కింటాళ్ళు. సరేనన్నాను. ఆ తులసికోటలో తాళం చెవి ఉంటుంది, మొక్కి మరీ తీసుకోండి అన్నారు. నేను అలాగే తీసుకున్నాను. అయినా చుట్టుపక్కల అందరికీ తెలిసేట్లు పెట్టడం ఏం పద్ధతి వదినా అని అడుగుతున్నాడు మా మరిది. మా చుట్టుపక్కల వాళ్ళని దొంగలుగా అనుమానించినందుకు సిగ్గుపడ్డాను. రోజు వాళ్ళు చూస్తూ ఉండగా తులసమ్మకు ఆపద్ధర్మ పూజలు చేస్తుండడం కళ్ల ముందు మెదులుతుంటే అవాక్కైపోయాను. కథ సమాప్తం.